సాధువులు కానివ్వండి, లేదంటే అఘోరాలు కానివ్వండి, సో వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఒక డిఫరెంట్‌గా స్టార్ట్ అవుతుంది. మరి ముగింపుకొచ్చేసరికి ఎలా ఉంటుందండి? అయితే అఘోరాలు చనిపోయినప్పుడు ఏమవుతుందంటే అమ్మ, సాధువులు చనిపోయినప్పుడు పూడ్చరు వాళ్ళని. ఓకే. వాళ్ళని ఉదాహరణకి ఒక సాధువు కాలం చేశాడు తల్లి, ముహూర్తం చూసుకుంటారు. ఆయన కొంతమంది శిష్యులు ఉంటారు కదా, ఆ సాధువు బతికొస్తాడేమో అని ఆయన దగ్గరే కూర్చుంటారు. అట్లా ఒక 90 రోజులు కూర్చుంటారు, వామ్మో! లేదా 11 రోజులు కూర్చుంటారు. ఓకే. కూర్చొని ఆయన ఏదో ఏ సమయంలోనే లేస్తాడేమో అని. ఎందుకంటే ఒకప్పుడు పరకాయ ప్రవేశాలు ఉండేటివి కదా, హ్మ్. వస్తాడేమో అని. వస్తాడు. అలా చూసి ఆయన గారిని తీసుకెళ్ళి ఓ మంచి రోజు సాయంత్రం సమయంలో రాత్రి 12 గంటలకి పారుతున్న సముద్రంలో పడేస్తారు అఘోరాలని, సాధువుల్ని. చూసావమ్మా, అఘోరాల సాధువులు ఎంత బాధ అనుభవించే చావుందో. పూడ్ చేయడానికి కూడా వాళ్ళు మట్టికి అర్హత లేదు తల్లి. కానీ నీ మట్టికి, నీ దేహానికి, నీ కుటుంబానికి, నీ ఇంటి కోసమని మట్టిని కూడా ఆయన పూడ్చాలని కోరుకోలేడు. సముద్రంలో పడేసిన శరీరం ఏమవుతుంది తల్లి? ఎన్నో జంతువులు తింటాయి, జీవరాశులు తింటాయి. చూసారా, పిక్కు తినే ఆ దేహం కోసం అమ్మ పాకలాడేది. వాళ్ళు పాకలాడేది మీకోసం అమ్మ. వాళ్ళు పాకలాడేది సమాజం కోసం. వాళ్ళు పాకలాడే జీవితం మొత్తం త్యాగం చేసింది సర్వే జన సుఖినో భవంతు అనే దానికోసం. అలాంటి సాధువుల మరణం ఎంత బాధాకరం తెలుసా? ఎంత బాధ అవుతుంది. వాళ్ళ మరణం కూడా ఎక్కడో రాసిపెట్టలేని వాళ్ళు ఒకసారి వాళ్ళకి అనిపించదా? వాళ్ళని తీసుకెళ్ళి 10 మంది కలిసి తీసుకెళ్తారు. తీసుకెళ్ళేటప్పుడు ఆత్మ అయితే చూస్తుంది కదా ఎక్కడ పడుతుండో. పడేటప్పుడు వాళ్ళ తల్లి గర్వం గుర్తుకు రాదంటారా? అన్న, చెల్లె, అక్క, జీవితం నేనేంది అని గుర్తుకు రాదంటారా అమ్మ? ఇవన్నిటినీ గెలిచిన వాడే సాధువు తల్లి. దాన్ని గెలవడానికి పుట్టించుకున్నవాడే పరమశివుడు. ఇంత త్యాగం ఉన్న ఈ జీవితం వాళ్ళు ఎలా చనిపోతారు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అని అన్నప్పుడు బాధ ఏమవుతుందంటే అమ్మ, మరణం తెలిసిన వాడు సాధువు కాదు తల్లి. మరణం తర్వాత తెలిసిన జీవితం సాధువు లక్షణం. ఆ మరణం చాలా చిన్నదే. ఈ దేహం ఎవరి కోసం ఉంది? శివుడి కోసం. పోతేంది ఉంటేంది. కానీ మనం పోయిన ఎన్నో పుణ్యమైన పనుల కోసం పంచభూతాలు ఎదురు చూస్తాయి కదమ్మా. ఆ మట్టి కూడా ఈ సాధువుల్ని జీర్ణించుకోలేదంట. అందుకని సముద్రంలో పాడేస్తారు. ఆ మరణం ఎంత బాధాకరం చూసారా? ఎక్కడో మామూలుగా కాల్చిన వ్యక్తిని చూసి, ఆ పూడ్చే వ్యక్తిని చూసే బాధ అయితే మనకు చిన్నగా జీవరాశులు వచ్చి పిక్కు తినేస్తే ఆ దేహాన్ని చూసిన ఆ ఆత్మ ఏం రోధిస్తుంది చూసారా అమ్మ? అది సాధు మరణం. చాలా బలమైన తల్లి. సాధు మరణం ఏంటంటే చరిత్ర ఇతిహాస పురాణాల్లో రాసి పెట్టలేదు అది. ఎందుకంటే రాసి ఉన్న ఆ చావు ఎందుకమ్మా? రాతలన్నింటినీ మార్చడానికి పుట్టిన అసలైన రాత రాసుకొని వచ్చిన నిజమైన విధాతలు వాళ్ళు. అలాంటి వాళ్ళని గౌరవించాలి. నాగ సాధువులు, అఘోరాలు ఈరోజు అక్కడ ఉన్నారు. ఒక సాధువు అన్న అక్కడ స్వార్థంగా కనబడ్డా? విభూతి రాసుకున్నారు, పూజలు, హోమాలే. అలాంటి వాళ్ళ చావు చూడాలంటే అమ్మ ఈ జన్మకి కాదు కదా, 1000 జన్మలు ఎత్తిన రాదు తల్లి. మరి అలాంటి చావు సాధువులకు వస్తుందంటే పరమశివుడు వాళ్ళ కోసం ఎంత ప్రశాంతమైన పల్లకి పెట్టిండో పైన. అందుకని వాళ్ళు మట్టిలో పోదలుచుకోలేరు. మట్టిలో పోతే పరమశివుడి దగ్గరికి పోరేమోనని, అదొక జ్ఞాపకమై ఉండిపోతుందేమోనని ఎవరికీ తెలియకుండా సముద్రంలో పడేయబడతారు. అలా చిన్నగా శరీరం తెగిపోతూ ఉంటే పరమశివుడి ఆధీనంలోకి వెళ్ళిపోతాడు. అదే పరమాత్ముడి యొక్క అసలైన లీల. అందుకు కదా సాధువులకి మహాముఖ్యంటే ఇష్టం. చావు కూడా చెప్పడు ఆయన. అలాంటి శివసాధువులైన మేము శివుడికి ఎన్నో జన్మలకి మేము బానిసలమే. చాలా గౌరవంగా అనిపిస్తుంది. ఆయన భక్తులమైతే మనశ్శాంతి అనిపిస్తుంది. తిడుతుంటారు, తక్కువ అంచనా వేస్తుంటారు. ఎన్ని చేసినా అమ్మ, నా తండ్రి నన్ను ఎక్కడ తగ్గనీయలే ఇంతవరకు. ఎక్కడ కూడా అవమానపరచలేడు. నన్ను నా లోపటి నుంచి చూస్తే తెలుస్తుంది కదా నేను ఎవరిని చూస్తున్నాను. విడిమిడి జ్ఞానం ఉన్న మీరందరికీ సాధువులు ఏం కనపడతారమ్మా? దొంగలు అంటారు, అదంటారు. నాలుగకి ఏముంది? నరమ లేదు. మనస్సాక్షికి తెలియదా? దిగుతే తెలుస్తుంది కదా రంగంలోకి. భక్తి ఏంది, తత్వం ఏంది, మనస్తత్వం ఏంది, అస్తిత్వం ఏంది, నీ ఆస్తి ఏంది. నిన్ను పుడిచిన మట్టిలోనే నన్ను పుడుస్తారని మరిచిన నీకు పల్లకి రాసిందంటే నమ్ముతావా? సాధువులకు మాత్రమే సాధ్యం. ఒక పురోహితుడి చావు, ఒక బ్రాహ్మణుడి చావు, ఒక సాధ్వి, ఒక అఘోరిని చావు, ఒక నాగసాధువుల చావు ఎప్పటికీ తెలుసుకోకూడదు. తెలుసుకున్న ఆ చావు చాలా బాధని పెడుతుంది. సమాజం కోసం బతుకుతారుగా అమ్మ. మరి అలాంటి వాళ్ళ చావు మనకెందుకు తల్లి?
ఉన్నారు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బతికి చావు చచ్చిన ఆ చావు చాలా మంచిది. ఎందుకంటే జ్ఞాపకం, మీ జ్ఞాపకాలు మీ చేతిలో పదిలంగా పొందపరిచిన ఆ సావులు, ఆ సాధువుల చావు మనకు తెలియకూడదు. అలాంటి సాధువుల ప్రశ్న చాలా బలమైనది. మరణం మనిషిని ఏం మార్చలేదు, బాగా గుర్తుపెట్టుకో. మనిషిని మానవ శరీరం మార్చగలదు. అదేం తెలుసా తల్లి? ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి అంటే మనశ్శాంతి. మనశ్శాంతి ఎట్లా వస్తుంది తెలుసా అమ్మ? నీ కన్న తల్లి నిన్ను పవిత్రంగా పెంచిన రోజు, నువ్వు పెంచబడి ముందు ముందు పోతావు కదా భవిష్యత్తులో. అప్పుడు ఈయన గారు శివభక్తుడంట, లక్షల మందిని మార్చాడా అంటారు చూడమ్మా, అదమ్మా మనశ్శాంతి. అంతేగాని దండలేసి గోపురాలేసి గుడులు కట్టించుకుంటూ వస్తుందా భక్తి? లేదండి, అది సాధువు కాడు. కాళ్ళకి చెప్పులు లేకుండా తిరుగుతుంటే ముళ్ళులు గుచ్చుకున్నా కూడా అనే బాధ ఏం తెలుసా? ఫస్ట్ అలాంటి ముళ్ళులు ఎన్ని గుచ్చుకుంటే పరమాత్ముడికి మనం ఉన్నామని తెలుస్తుంది. ఆ ముళ్ళు మనం గుచ్చుకుంటుందా? ఆయన గుచ్చుతూనే గుచ్చుకుంటాడు కదా. శివుడు ఆజ్ఞలని చీమైనా గుట్టదు కదా. అలాంటిది సాధు అని పేరు పెట్టుకున్న ఈ దేహాలు మరణం ఎంత బలంగా రావాలి ఆయన ఆజ్ఞతోని. కాబట్టి సాధువులు అంత సులభంగా కాలం చేయరు. పోతూ పోతూ కొన్ని లక్షల కుటుంబాలని బాగుపరచబోతారు. ఈరోజు కాకపోతే రేపు విజయం తథ్యం. సాధువులు లేని ప్రపంచం లేదు తల్లి, రుజువు చేసి చెప్తా నేను. సాధువులు లేకపోతే ప్రపంచమే లేదు అసలు. పూజలు చేయకపోతే ప్రపంచం మునిగిపోతుంది. రాసిందిగా మీరు కలిపురుషుడు చూశారుగా సినిమా. మరి అంత శాస్త్రం ఉన్న మన దగ్గర సాధువులు బతకాలన్నా చావాలా? మీరు చెప్పండి. బ్రతకాలి కదా. అలాంటి వాళ్ళు బతికి లక్షల మందిని చెయ్యాలి. అది గురుబలం, అది మన ఋషిబలం, అది మన సనాతన ధర్మం. సరేనా తల్లి? ధర్మం రక్షతి రక్షత.